All of them enjoy listening to Toulouse stories, oldies, audio books on Praja Media Radio. శ్రోతలకు నమస్సుమాంజలు. అమరావతి కథల్లో ఇవాల్టి కథ నివేదన. కథ నివేదన. రచన సత్యం శంకర్ మంచి. పఠనం చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ. కథ నివేదన. మహాశివరాత్రి నాడు వేల కొద్ది యాత్రికులు తొక్కుకుంటూ తోసుకుంటూ దేవాలయానికి వెళ్తున్న వేళ కోటిలింగం ఆ రావణ్ నుంచి కాలినడకన మొక్కు తీర్చుకునేందుకు వచ్చాడు. ఎప్పటి మొక్కు? భార్యకి పెద్ద జబ్బు చేసి మందులు మాకులు పని చేయకపోతే కోటిలింగం దాన్ని బతికించు తండ్రి, పండుగ నాడు నిన్ను కళ్ళారా చూసుకుని సాగిలు పడతాను అని మొక్కుకున్నాడు. కానీ ఆ ప్రార్థన కూడా పనిచేయలేదు. కాలం తీరి ఆమె వెళ్ళిపోయింది. కోటిలింగం పిచ్చివాడైపోయాడు. ఇంటి దీపం ఆరిపోయాక గుమ్మానికి పసుపు రాసేవాడు లేక, తులసమ్మకి నీళ్లు పోసేవాడు లేక, ఎదురుగా పచ్చటి ముఖంతో పలకరించేవాడు లేక, ఇల్లు బీడై అడవై భయంకరంగా ఉంటే కోటిలింగం ఆ ఇల్లు వదిలి ఊరు వదిలి గుట్టలు పుట్టలు పట్టి తిరిగాడు. అన్నం నీళ్లు మాని ఆరుబయల్లో పడుకునేవాడు. చీకట్లో కీచురాళ్ళ మోతలు, వెన్నెల్లో పాలపిట్ట కోతలు రెండూ ఒకేలా ఉండేవి. ఆ ఎండావాన ఏవి బాధించేవి కావు. లోపల బయట అంతా శూన్యంగా ఉండేది. అలాంటి స్థితిలో ఊరవతల చెట్టు కింద కూర్చున్న కోటిలింగం అర్ధరాత్రి వేళ చీకట్లో మెరుస్తున్న మినుగురులను చూస్తుంటే ఎందుకో గుండె కలుక్కుమంది. ఒరే, పండగ నాడు నన్ను చూసి సాగిలు పడతా అన్నావు, నన్ను చూడ్డానికి వచ్చావురా అని అమరేశ్వరుడు పిలుస్తున్నట్లుంది. రారా రారా అని మళ్ళీ పిలుపు. కోటిలింగం చెంగుని లేచి నించున్నాడు. మినుగురులు మరీ మరీ మెరుస్తున్నాయి. వస్తాను స్వామి, ఈ శివరాత్రికి నిన్ను చూసుకుని మొక్కుకుంటా, మొక్కులు ఇచ్చుకుంటా అని చేతులు జోడించాడు. మొక్కు తీర్చుకుంటానని ఆ అమ్మని ఆ అయ్యని డబ్బులు అడుక్కుని కాలినడకన వచ్చాడు కోటిలింగం. కిందటి సాయంత్రం జనంలో తిరుగుతుంటే ఆ డబ్బు సంచి కాస్తే ఎవరో కొట్టేశారు. రాత్రి మంటపంలో పడుకుని కోటిలింగం, స్వామి డబ్బులుంటే ఎంగిలి పడతాడు, ఉపవాసం చేయడు అని ఆ డబ్బులు లాగేసుకున్నావా నాయన, రెండుని పావలా ఉంచావు, అది నీ కొబ్బరికాయకి సరిపోతుందిలే స్వామి అనుకుని శివనామస్మరణలో మునిగిపోయాడు. తెల్లవారుతుండగా కృష్ణలో స్నానం చేసి కొనుక్కున్న కొబ్బరికాయని తడిపి పసుపు రాసుకుని స్నానాలు చేస్తున్న ముత్తైదువులను అడిగి పసుపు కుంకుమ తీసుకుని కొబ్బరికాయకి బొట్లు పెట్టి నీళ్ళొడుతున్న బట్టలతో కోటిలింగం గుళ్ళోకి వచ్చాడు. అప్పటికే వందలాది జనం హరహర మహాదేవ హరహర మహాదేవ కేకలు. రద్దీ విపరీతంగా ఉంది. తడి బట్టలతో యాత్రికులు తోసుకుంటూ ముందుకెళ్తున్నారు. కోటిలింగం ఒళ్ళు పొంగిపోతోంది. ఎటు చూసినా శివనామస్మరణే. అందరి ముఖాల్లో కాంతి, అందరి కళ్ళల్లో వెలుగు, అంతా శివమయంగా ఉంది. సాంబా సాంబా అనుకుంటూ తన్మయంతో ఒళ్ళంతా తేలికైపోతుండగా కోటిలింగం కూడా ద్వారం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జవాన్ ఆపేశాడు. గుళ్ళోకి వెళ్ళాలంటే పావలా ఇచ్చి చీటీ తీసుకోవాలన్నాడు. కొందరు అతనితో వాదిస్తున్నారు. దేవుణ్ణి చూడడానికి చీటీ ఏమిటండి, మామూలు రోజుల్లో లేదు కదండి, ఇదేం సినిమా అండి టికెట్ కొనుక్కోవడానికి, డబ్బులున్న వాళ్ళకే దేవుడు కనపడతాడంటండి. జవాన్ అందరికీ సమాధానం చెప్పాడు. నాకు తెలియదు, శివరాత్రి నాడు ఇంతే, రామనవమి నాడు భద్రాద్రిలో కూడా ఇంతేనండి. జనంలోంచి ఎవరో సమర్థించారు. అందరూ సమాధానం పడి టికెట్ తీసుకుని గుళ్ళోకి వెళ్తున్నారు. కోటిలింగం దిగాలు పడిపోయాడు. జవాన్ని ప్రార్థించాడు. బాబు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు స్వామిని చూపించవు. జవాన్ వినిపించుకోలేదు. వెళ్ళు, ఇది రూల్స్ అని తోసేశాడు. జనం తోసేశారు. కోటిలింగం యువతలకు వచ్చి పడ్డాడు. కోటిలింగానికి కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి. మళ్ళీ జనాన్ని తోసుకుంటూ జవాన్ దగ్గరికి వచ్చి అతను పాదాల మీద పడ్డాడు. బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు స్వామిని చూపించు, కావాలంటే ఈ కొబ్బరికాయ నువ్వు చూసుకో. జవాన్ కాళ్ళు వదిలించుకుని, పప్పో కొబ్బరికాయ కూడా ఉందా, ఆ కాయకి మరో చీటీ తీసుకోవాలి అని తోసేశాడు. జనం మళ్ళీ తోసేశారు. కోటిలింగం ద్వారానికి దూరమైపోయాడు. మంత్రపుష్పాలకి అభిషేకాలకి చీట్లు కొనుక్కుని గుళ్ళోకి వెళ్తున్న వేలాది యాత్రికులను దిగులుగా చూస్తున్నాడు. పండగ నాడు నా స్వామిని నేను చూసుకోలేనా, నా దేవుడికి నేను మొక్కుకోలేనా అని కుమిలిపోతున్నాడు. కారుతున్న కన్నీళ్లు చేతనున్న కొబ్బరికాయ మీద పడుతుంటే కాయకున్న పసుపు కుంకుమలు కరిగిపోతున్నాయి. కోటిలింగం పిచ్చెత్తిపోతున్నాడు. స్వామి దర్శనం కోసం అన్ని ద్వారాల వైపు పరిగెడుతున్నాడు. తూర్పు ద్వారం దగ్గరికి వచ్చాడు. జనం తలలు, ఆ పైన ఎక్కడో నంది, ఆ నందీశ్వరుడు కొమ్ములకి పైగా లింగాకారం, అల్లదే అమరేశ్వరుడు, గంటల మోతలు, ఈశ్వరుడి పాలభాగం, మళ్ళీ తలలు.
జనం. దేవుడు శాంతం కనిపించడం లేదు. వెర్రెత్తిపోతున్నాడు కోటిలింగం. నా స్వామి, నా స్వామి అంటూ ప్రాకారం అంతా పరుగులు తీస్తున్నాడు. నా స్వామిని కళ్ళారా చూడలేనా అంటూ పిచ్చి చూపులు చూస్తున్నాడు. అన్ని ప్రాకారాలు తిరుగుతున్నాడు. మారేడు చెట్టుని, గన్నేరు చెట్టుని నాకు స్వామిని చూపించవా అని అడుగుతున్నాడు. చుట్టుగొడలోని వినాయకుడిని, కుమారస్వామిని మీ అయ్యని నా కళ్ళకొకసారి చూపించరా అని ఏడుస్తూ అడుగుతున్నాడు. చుట్టుగొళ్ళ గడపల మీద తలబాతుకుంటున్నాడు. మధ్యాహ్నమైంది. యాత్రికుల రద్దీ తగ్గలేదు. కోటిలింగం ఉన్మాదంగా తిరుగుతూనే ఉన్నాడు. రాత్రి అయింది. జనం తగ్గలేదు. కోటిలింగం సాంబా కనిపించవా అంటూ ధ్వజస్తంభానికి తలమోదుకుంటున్నాడు. కోటిలింగానికి నీరసం వచ్చేసింది. ధ్వజస్తంభానికి అనుకుని కనిపించని స్వామికి ఎదురుగా కూర్చున్నాడు. గుళ్ళో మహారుద్రాభిషేకం జరుగుతోంది. జనం రోజులో కొబ్బరికాయ ఒళ్ళో పెట్టుకుని సాంబా సాంబా అనే కోటిలింగం ములుగు ఎవ్వరికీ వినిపించలేదు. గర్భగుడిలో మహారుద్రాభిషేకం ఆకరణ గంటలు గనగనం అవుతుంటే లింగోద్భవ కాలాన్ని ప్రాకారాలు హరహర హరహర అని మార్మవుతుంటే కోటిలింగం చేతుల్లోని కొబ్బరికాయ టప్మని పగిలి రెండుగా విడిపోయింది. సాంబా అనే ములుగు ఆగిపోయింది. కథ నివేదన. రచన సత్యం శంకరమంచి. పఠనం చక్రావధాన రెడ్డప్పదేవేచి. అల్లూరి వంశము ఆతిథ్యమిచ్చిన అపర సారస్వతి ఆలయము. దేహముండే వరకు దేశభక్తిని నిల్పు గురుబోధ చేసే నికేతనము.